సో మనమైతే ఇప్పుడే మెట్రో స్టేషన్కి వచ్చాం. పంచంకిరి దగ్గర మెట్రో కూడా వచ్చింది. మెట్రో ఎక్కేసి మనం టికెట్ తీసుకున్నాం కదా, మహాలక్ష్మి గుడి దగ్గరికి వచ్చాం అన్నమాట. ఇప్పుడే ఇస్కాన్ టెంపుల్ చూడండి, ఇస్కాన్ లోపలికి ఇప్పుడే అలా అయ్యాం. ఇది వచ్చేసరికి బయట నుంచి ఇస్కాన్ వ్యూ అనమాట. బయట నుంచి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే స్టార్టింగ్ ఇక్కడి నుంచే లోపలికి వెళ్తాం మనం. ఇక్కడే గోపురం స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే అది ఉంటుంది కదా గజస్తంభం చూడొచ్చు మంచిగా మనం. గజస్తంభం చూసాక మనం అక్కడ బయట ఉంటుంది, కాళ్ళు కడుక్కోవడానికి లోపల ఉంటుంది. సో మనం బయట కొంచెం రష్ ఎక్కువ ఉండేసరికి లోపలికి వెళ్ళేసి కాళ్ళు కడుక్కొనేసి క్యూలో వెళ్ళాం అనమాట. ఇంకా క్యూ స్టార్ట్ అవుతుంది. క్యూలో నుంచి ఇసుక లోపలికి వెళ్తున్నాం మనం. చూడండి ఒకసారి. ఇది స్టార్టింగ్ వచ్చేసరికి గరుడ దేవుడు ఉంటాడు ఇక్కడ. దండం పెట్టుకొని లోపలికి వెళ్ళగానే మనకి ఆపోజిట్లో అనమాట ప్రహ్లాద నరసింహస్వామి విగ్రహం. ఇక్కడ దండం పెట్టుకొని లోపలికి వెళ్దాం. ఇంకా ఇది గోపురం అనమాట. 3 గోపురాల తర్వాత ఆ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అదనమాట గుడి. ఇక్కడ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి గుడి. ఇంకా లోపలికి వచ్చాక యాక్చువల్గా అయితే ఇంతకుముందు డైరెక్ట్గా ఉండేది. ఈ వ్యూ పాయింట్ బాగుందని ఇలా తీసాను అనమాట. చిన్నోడేమో కష్టపడుతున్నాడు మనోజ్ గాడు. ఇది పైనుంచి కోనేరు వ్యూ. కోనేరు కూడా బాగుంటుంది. నైట్ టైమ్స్ అయితే లైటింగ్తో బాగుంటుంది. ఇంకా ఇస్కాన్ టెంపుల్ ఇక లైన్లో లోపలికి వెళ్తుండగా ఇది గుడి ఎంట్రన్స్. గుడిలోకి ఎక్కుతుండగా ఇక్కడ ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రాఫిటెడ్ ఇన్సైడ్ టెంపుల్. ఇక్కడ ఫోటోగ్రఫీ లోపల లేదు. సో ఇక్కడ దాకా ఫొటోస్ అయితే వీడియో తీసా నేను. ఇంకా తర్వాత దర్శనం చేసుకున్నాక లోపల భగవద్గీత, కృష్ణుడి గురించి బుక్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మనకి ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లు ఉంటాయి. ఈయన వచ్చేసరికి ఇస్కాన్ని స్థాపించాడు. లోపల ఇలా భజన కూడా జరుగుతుంది బాగానే. ఇది వచ్చేసరికి లోపల మాత్రం మొత్తం ఇస్కాన్ ఏమేమి జరిగిందో చిన్నప్పటి నుంచి మొత్తం ఫొటోస్ ఉంటాయి అన్నమాట. ఇది గోల్డ్ ప్లేటెడ్ టెంపుల్ అనమాట. మొత్తం గోల్డ్తోనే ఉంటుంది ఇక్కడ. ఇది గుడి అనమాట. ఇది బాగా నచ్చింది నాకు, లైటింగ్ ల్యాంపు. సో దాన్ని అందుకే ఫోకస్ చేస్తా బాగా. ఇది గుళ్ళో అయిపోయినాక బయటకు వచ్చామన్నమాట. ఇది 3 గోపురాలు అని చెప్పా కదా, 3 గోపురాలు వరుసగా ఉంటాయి చూడండి. ఇంకా బయటకు వెళ్తుండగా ప్రసాదం మేమైతే ఒక పులిహోర లడ్డు తీసుకొని బయలుదేరాం. మీరు చూడండి ఒకసారి. నాకైతే విగ్రహాలు బాగా నచ్చినాయి. కాస్ట్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంది, అందుకే మనం తీసుకోకుండా వచ్చేసాము. చూడండి, అది 2000+ ఉంది ఒక విగ్రహం. మొత్తం చాలా వెయిట్ కూడా ఉంది అది. ఇంకా మళ్ళీ ముందుకు వచ్చాక మళ్ళీ ఇక్కడ కూడా అమ్ముతారనమాట ఒక్కొక్కటి. అక్కడ వచ్చేసరికి బాక్సులు, ఇక్కడ ఒక్కొక్క స్వీట్స్ అనమాట. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. అది ఇప్పుడు వస్తున్నాయి కదా వీడియో. ఇది వచ్చేసి ఇస్కాన్ని ఎలా కట్టారు అనేది వీడియో అనమాట, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇంకా లోపలికి వచ్చేసరికి ఇవి ఉంటాయి కదా, దేవుడికి వేసుకునే బట్టలు, ఆరెంజ్ కలరు, ఎల్లో కలరు. ఇవి వచ్చేసరికి మాల. ఆ మాల వచ్చేసరికి 1500 దాకా ఉంది. ప్రసాదం తీసుకొని తినేసి లడ్డు ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాం. లోపల స్టాల్స్ కూడా ఉంటాయి మొత్తం. ఇది నైట్ వ్యూ అనమాట ఇక్కడ ఇస్కాన్ది. చాలా బాగుంటుంది నైట్ వ్యూ. ఇంకా సో బయటకు వచ్చాక బయట వ్యూ ఇది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా లైన్లో బయటకు వెళ్ళేసి ఈ టీషర్ట్ బాగా నచ్చింది అనమాట నాకు, అందుకే ఫోకస్ చేసా. ఏంటది, కింగ్ మేక్ మనీ నో ఫ్రెండ్స్. అది ప్రసాదం. మళ్ళీ బయటకు వచ్చాక ఇస్కాన్ టెంపుల్ ప్రసాదం అనమాట, సాంబార్ రైస్. చాలా బాగుంటుంది అది, చూడండి మీరు కూడా. తర్వాత హ్యాండ్ వాష్ దగ్గర నుంచి వీళ్ళందరూ క్యూలో ఎందుకు నిలబడ్డారంటే అన్నదానం అనమాట. అది ఒక్కొక్కసారి కొంతమంది వెళ్తారు, అన్నదానం కోసం నిలబడ్డారు. ఇంక ఇది బయటవి. సో అయిపోయాక మనం ఇంకా బయటకు వెళ్తున్నాం. బయటకు వెళ్ళేసి మళ్ళీ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళాలిగా. సో నడుస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి మెట్రో రోడ్ కనిపిస్తుంది కదా, ఆ మెట్రో అనమాట. సో బయటకు వెళ్ళేసి ఇది బయట వ్యూ అనమాట. ఇందాక చూపించంగా డైరెక్ట్ ఇందాక లోపల నుంచి మళ్ళీ మెట్రో దగ్గరికి వచ్చేసి మెట్రో ఎక్కేసి పీజీకి వెళ్ళాలన్నమాట.
థ్యాంక్ యూ.